నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్లో సజ్జల భార్గవ్ పేరు బయటికి రాగానే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న చంద్రబాబు గారి మీద మరి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు లేకపోతే ఓడిపో అని సవాల్ విసిరినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి సజ్జల భార్గవ్కి అసలు స్కామ్తో ఏం సంబంధం, సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ భీమ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి అసలు అకౌంటే లేదు అంటున్నారు. మరి సజ్జల భార్గవ్తో పాటు ప్రద్యుమ్న అనే వ్యక్తి కూడా మరి అదే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. మరి ఆయన లోకేష్తో సంబంధాలు ఉన్నాయి కదా, మరి స్కామ్తో లోకేష్కి కూడా సంబంధం ఉంటుందా అని చెప్పి ఆయన లాజిక్లు కూడా తీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు అకౌంటే లేని కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేశారు, ఎందుకు నడిపిస్తున్నారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో మరి సజ్జల మాట్లాడిన దానిపై అయితే ప్రజలకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గౌర్ని, మన లియో వీక్షకులకు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలానే మాట్లాడారు సుదీర్ఘంగా ఆయన కొడుకుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో. ఓవరాల్గా ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే అసలు మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపిస్తోంది కదా, ప్రైవేటు వ్యక్తులు కంపెనీలు పెట్టుకుంటే దాంతో సంబంధం ఏముంది అని చెప్పి అసలు మా అబ్బాయి నడిపించే కంపెనీకి అసలు అకౌంటే లేదు అని అంటున్నారు. అంటే కంపెనీని అయితే ఆ అబ్బాయి డైరెక్టర్గా నడిపిస్తున్నారు అనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నట్టే, కాకపోతే ప్రభుత్వం చేస్తుంది మా అబ్బాయికి దాంతో ఏం సంబంధం అని చెప్పి ఆయన లాజిక్ మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే మరి దీంతో, అంటే ఈవెన్ ఈ లిక్కర్ స్కామ్తో సజ్జల భార్గవ్ గారికి సంబంధం లేదు అంటారా? అసలు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు, ఒక అకౌంటే లేని కంపెనీకి డైరెక్టర్లు ఎందుకు ఉంటారు, ఆ కంపెనీకి ఒక ఆఫీస్ ఎందుకు ఉంటుంది, అసలు అకౌంట్ లేకుండానే ఆ కంపెనీ ఉనికి ఎలా కొనసాగుతుంది, ఆయన మాట్లాడిన దానికి అర్థమే లేదు. మామూలుగా ఇవాళ రేపు ఒక కాబ్లర్ అంటే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటా ఉంది. అనేక రకాల కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే అతను వాడే గ్యాస్ బండలో సబ్సిడీ రిఫండ్ చేయాలన్నా, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వేయాలన్నా కూడా అకౌంట్ అనేది చాలా గుర్తించి జీరో అకౌంట్తో కూడా అకౌంట్లు ఓపెన్ చేయమన్నారు. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత. అలాంటప్పుడు ఆయన మాట్లాడుతున్నది, అందులోనూ ఇవాళ ఆయన ఒక దర్యాప్తు సంస్థ అధికారిలాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ కొన్ని ఆధారాలు వేరే కేసుల గురించి సిట్ ఏదైతే మద్యం మీద విచారణ చేస్తుందో సిట్ కొన్ని తనిఖీలు చేసినప్పుడు అనుకోకుండా ఇతరే దొరికినాయి. మీకు గతంలో హైదరాబాద్లో ఒక సంఘటన గుర్తు చేస్తా. ఒక చిల్లర దొంగలను పట్టుకుంటే కుందన్బాగ్లో ఫలానా ఇంట్లో 3 శవాలు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. కుందన్బాగ్లో వాళ్ళు ఏంటంటే ట్యాపులు, వైర్లు, న్యూస్ పేపర్లు ఇలాంటి పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు బయటకు వస్తున్నారు ఎవరికి తెలియట్లేదు. అంటే ఒక ముగ్గురు, ఒక 2 కూతుర్లు, ఒక తల్లి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఏసీ ఆన్ చేసింది, ఏసీలు నడుస్తూనే ఉన్నాయి. అసలు వాళ్ళు పాల ప్యాకెట్లు వేసినా, న్యూస్ పేపర్లు వేసినా తీసుకోవట్లేదు. ఇది దొంగలు గమనించారు, ఆ చెత్త ఏరుకునే వాళ్ళు. ఓహో ఇంట్లో ఎవరు లేరు అనుకుని దొడ్డిదావన తలుపు పగలగొట్టుకుని మెల్లిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల దగ్గర మొదలెట్టి ఆఖరికి ట్యాపులు, వైర్లు, బల్బులు ఇవన్నీ కూడా పీకెళ్ళిపోతున్నారు రోజు కొంత. వాళ్ళకి తెలుసు అక్కడ ఏసీ నడుస్తుంది, శవాలు ఉన్నాయని. అప్పుడు పట్టుకున్నప్పుడు అసలు మీరు ఏంట్రా ఇక్కడ ఎక్కడి నుంచి తెస్తున్నారు అని పట్టుకుంటే, మేము పలానా కుందన్బాగ్లో పలానా ఇంట్లో తీసుకొస్తున్నాం, అందులో 3 శవాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు సిట్ అధికారులకు కూడా ఈ క్లూ అలాగే దొరికింది. అసలు యాక్చువల్గా ప్రద్యుమ్న కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కానీ, లేకపోతే ఈ సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన ఈ అగ్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా దొరికినాయి. ఇందులో ఏ కంపెనీలు ఉన్నాయి అని కానీ, తర్వాత భీమ్ అనే కంపెనీ అనేది ఒక పేరు పెట్టుకుని అందులో నడుపుతూ అందులో ఒక డజన్ కంపెనీలు పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాటి ద్వారా రకరకాల వ్యవహారాలని బినామీగా నడుపుకోవటానికి అవన్నీ కూడా దొరికినాయి. ఇప్పుడు ఈయన వాదించేది ఏంటంటే అసలు ఆ కంపెనీయే లేదు అని చెబుతున్నాడు. కంపెనీ లేకపోతే డైరెక్టర్లు ఎందుకున్నారు, తర్వాత కంపెనీ పేరుతో అకౌంట్ లేదు అంటున్నారు. అసలు ఇవాళ ఆధార్ లేని వ్యక్తి ఉన్నాడా, లేకపోతే ఓటర్ కార్డు లేని వ్యక్తి ఉన్నాడా? ఈవెన్ బిచ్చగాళ్ళకు కూడా ఆధార్ కార్డు తీసుకోమని అక్కడికి వెళ్ళి మరీ కూడా ఇచ్చేస్తున్నారు కదా. తర్వాత అట్లాగే ప్రతి వ్యక్తికి అకౌంట్ ఉన్నప్పుడు కంపెనీ ఎందుకు పెట్టినట్టు, వాళ్ళు డైరెక్టర్లు అన్న పోస్టులు ఎందుకు పెడతారు? పని ఏమన్నా పార్ట్నర్ చిల్లర కొట్టు పెట్టుకున్నా కూడా వాళ్ళ అకౌంట్ తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అనేక మంది పే చేసినప్పుడు ఆ వెళ్ళి బ్యాంకులో పడతాయి ఆ అకౌంట్ నెంబర్ ద్వారా. కాబట్టి ఇవాళ ఆయన వాదిస్తున్నది ఎంతసేపు సిట్ అనేది ఒక బోగస్ సృష్టిస్తుంది, అది తెలుగుదేశం ఆఫీసులో ఉండి చేస్తుందా, తర్వాత ఇవన్నీ కట్టుకథలు అల్లుతున్నారు, తర్వాత ఈ పత్రికల గురించి కూడా రాశాడు. అసలు ఇట్లాంటి కట్టుకథలు అల్లటంలో ఫస్ట్ పత్రికే సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారిని
ఒక గుండెపోటు వచ్చి చనిపోయినట్టు కథ సృష్టించడం, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేసినట్టు చేయటం, తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం చేయటం, ఇలాంటి కట్టు కథలన్నీ రాసేదే సాక్షి పేపరు. ఆయన అందులో ఎడిటోరియల్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. తర్వాత సోషల్ మీడియాకి ఆయన చాలా వెన్నుముకగా నిలిచాడు. అందరూ కూడా అదే చెబుతున్నారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిది నిజంగానే ఆ స్కామ్లో బయటపడుతుందని ఈయన ఊహించలా. ఈవెన్ పోలీసులు కూడా వెళ్ళిన కొన్ని ప్లేసెస్, ఇక్కడ కొన్ని గచ్చిబౌలిలో కొన్ని ఆఫీసులకి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు యాక్చువల్గా ఈ సిట్ అధికారులు ఈ సంస్థలని సోదా చేయరని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి ఒక్కొక్క క్లూ దొరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఈ లింకులన్నీ బయటపడటంతో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డికి చెమటలు పట్టుకొస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్ అదే కదా ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా వాళ్ళు ఊహించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావనుకున్నారు. తర్వాత ఆయన స్టూడియో ఎన్నకి డైరెక్టర్గా పనిచేశాడని చెబుతున్నారు. లోకేష్ గారికి ఇంకా ఆయన ఏమైనా పరిచయం, లోకేష్ గారికి పరిచయం అవడానికి స్టూడియో ఎన్నో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆయన నారాయణ శ్రీనివాసరావు గారిది సంస్థ. ఆయన టైంలో ఆయన డైరెక్టర్గా పనిచేశాడని కూడా మనకు తెలుస్తుంది. ఆయనకి స్నేహితుడని కూడా చెప్తున్నారు. నారాయణ శ్రీనివాసరావుకి పరిచయం అయితే డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చుకున్నాడు. ఆయన అందులో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. లోకేష్ గారికి ప్రద్యుమ్నాకి సంబంధం ఉండటానికి ఏం అవకాశం ఉంది? అట్లాగే ఇప్పుడు తను ముగ్గురు వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. మేము ఈ కంపెనీలో డైరెక్టర్లని, మేము ఇందులో భాగస్వాములు అని రాసుకున్న అగ్రిమెంట్ వాళ్ళు ఎవరన్నా తయారు చేసి అందులో పెట్టగలుగుతారా? కంపెనీస్ యాక్ట్లో కంపెనీ దీనిలో ఎన్రోల్ చేయగలుగుతారా? ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్స్ రూపంలో దొరికిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళకి అందులో కొన్ని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ని డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ నుంచి రీటైల్ షాపులకి చేసిన కంపెనీలు. వాళ్ళ దగ్గర బిల్లులు కూడా తీసుకున్నారు. అలాంటి కంపెనీని ఆయన కాదని ఎట్లా చెప్పగలుగుతాడు? అవన్నీ కూడా అదే కార్యాలయాల్లో దొరికినాయి. వీళ్ళు డమ్మీగా అనేక వ్యాపారాలు రకరకాల రూపాల్లో చేస్తున్నారు. ఇప్పుడు సజ్జల భార్గవ్ గత కొంతకాలంగా అసలు రాడార్లో ఎక్కడ కనపట్టలేదు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాను, మీరు జడ్జిల మీద కూడా మీరు ఎటువంటి పోస్టులైనా పెట్టండి అని కూడా చెప్పాడు. అప్పుడు సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్తే కూడా ఏమయ్యా నువ్వు ముందస్తు బెయిల్కి ఎట్లా రాగలిగావు, నువ్వు పెట్టిన పోస్టులు మేము చూడలేదు అనుకున్నావా, అవి ఎంతమంది మనోభావాలను దెబ్బతీసినాయో నీకు తెలియదా అని కూడా అక్కడ అడిగారు వాళ్ళ లాయర్ని. అట్లాంటప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇవంతా సృష్టిస్తున్నారు, దొంగ కేసులు టీడీపీ ఆఫీసులో కూర్చుని రాస్తున్నారా, సీఎం కార్యాలయంలో కూర్చుని రాస్తున్నారా అంటే సిట్ అధికారులు అక్కడే కూర్చుని కనుక రాసే పద్ధతులు అయితే వాళ్ళు అసలు ఈ దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లు లాక్ చేసి ఉందని తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఫోన్లు చేసి మేము పంచనామా చేసైనా వాటిని పగలగొడతామంటే లేదు, మేము రాత్రి 10ంటికి వస్తామంటే 10ంటి దాకా వేసి ఉన్నారు కదా. అసలు వాళ్ళు వేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా లాక్ చేసి ఉంటే వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పంచనామా లోకల్ పోలీసులు పిలిచి 5 పెద్ద మనుషులను పిలిపించి వాళ్ళ సమక్షంలో తాళాలు పగలగొట్టి పోలీసులు ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు కూడా తాళాలు తీయరు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, రారు తప్పించుకోవడానికి. అట్టాని పోలీసు దర్యాప్తులు ఆగవు. అందులో ఒక శవాన్ని పెట్టుండొచ్చు, దొంగ అకౌంట్లు పెట్టుండొచ్చు, కరెన్సీ కట్ల పెట్టుండొచ్చు. కాబట్టి పోలీసులు ఆడు తలుపు తీసేరాక ఉండాల్సిన అవసరం లేదు. అవన్నీ రామకృష్ణారెడ్డికి తెలియదని కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వీటన్నిటిలో నిష్ణాతుడే. కాబట్టి ఇవాళ సొంత కొడుకు వ్యవహారం అనుకోకుండా బయటకు వచ్చింది. ఇది నిజానికి అసలు అతనికి సంబంధించి వెళ్ళలేదు వాళ్ళు. ఈ సిట్టు ఈ లిక్కర్ కేసులో 39వ నిందితుడు మోహిత్ రెడ్డి, 38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఈ ఎంక్వైరీలో చేసుకుంటా వెళ్తున్న క్రమంలో బయటపడింది. ఇప్పుడు చెప్పే కదా ఆ రోజున దొంగల నోట శవాల మాట అని పెద్ద హెడ్డింగ్ వచ్చింది కుందనబాగ్ కేసు. వాళ్ళ శవాల గురించి వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు పట్టుకున్నది వేరే చిల్లర దొంగతనాలు, ట్యాపులు, వైర్లు ఎన్ని పీక్కొస్తున్నారు, ఎక్కడ తెస్తున్నారని పట్టుకున్నారు అంతే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా తెలిసింది ఏంటంటే వీళ్ళు అనేక సార్లు ఇట్లాంటి బెన్నులు పెట్టుకుని వేరే బోర్డులు పెట్టుకుంటున్నారు. ఆ బోర్డుల నెపంలో అనేక దందాలు నడుపుతున్నారు. ఆ దందాలు కూడా ఎలాంటివి, ఒక 10-12 కంపెనీలు, వాటికి కార్యకలాపాలు రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు అవసరం ఉంటే పనిచేస్తారు. అంటే లెటర్ ప్యాడ్ కంపెనీలు, తర్వాత అందులో ఎవరెవరు డైరెక్టర్లు, ఎవరి చైర్లు అంతా ఎన్ని రాసి ఉన్నాయో దొరికినాయి. వాళ్ళకేమి ఏదో ఊహించి రాసినవి కాదు కదా. కావాలంటే పోలీసులు సిట్ అధికారులు కూడా దాని టైం వచ్చినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ కనుక అది సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నట్టు అది క్రియేట్ చేసింది అయితే వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. వాళ్ళ సంతకాలు కూడా ఉంటాయి. వాళ్ళ పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్నప్పుడు, కంపెనీ ఫార్మేషన్ అప్పుడు
చేసుకున్న డిక్లరేషన్స్కి సంబంధించి అవి మా కాదని వాళ్ళు సవాల్ చేయొచ్చు. అప్పుడు రివర్స్ కేసు వీళ్ళ మీద పెడతారు, సిట్ మీద, మీరు ఎన్ని అబద్ధాలు సృష్టించారని. అంతే కదా. ఇప్పుడు సాక్షిలో మరి అంత పెద్ద ఎత్తున కథనాలు రాశారు. తర్వాత సిట్టు వీళ్ళందరికీ కొన్ని పేపర్ల పేర్లు చెబుతూ హెడ్లైన్స్ ఇస్తుందని చెబుతున్నాడు. సిట్ హెడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కుంభకోణాల గురించి దర్యాప్తు జరుగుతుంటే వస్తున్న వాస్తవాలు హెడ్లైన్స్ కాదు, ఇంకా మాస్ట్ కూడా దించి పెట్టాల్సిన హెడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన బాధ అంతా వాళ్ళ అబ్బాయి భార్గవ్ గురించి బాధ. అతను సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. అతను ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు, అందులో నిందితుడిగా ఉన్నటువంటి ఇతను ప్రజుమ్న, అతను వేరే వీటిల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయితో అతనికి లింక్ పెట్టి మా అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారు అంటున్నాడు. వాళ్ళ అబ్బాయి చేసిన వ్యాపారాల్లో అతను భాగస్వామిగా ఉన్నాడు. ఎందుకున్నాడు అనేది ఇప్పుడు రేపు సిట్ అధికారులే వాటన్నిటిని బయటకు తీసుకొస్తారు. అది విచారణ జరుగుతున్న సందర్భంలో ప్రజుమ్న అయినా చెప్పొచ్చు, మోహిత్ రెడ్డి అయినా చెప్పొచ్చు, భార్గవ్ రెడ్డి అయినా చెప్పొచ్చు, ఏంటి మీ సంతకాలైనా, మీరు ఫార్మేట్ చేసిన కంపెనీ అయినా, మీ పలానా రిజిస్టర్డ్ నంబర్ ఉంది, పలానా కంపెనీస్ యాక్ట్ కింద మీరు నమోదు చేశారా, చేశాము. తర్వాత మీరు ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో మీరు భాగస్వామి, మీరు పలానా కాంట్రాక్టులు చేశారా, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్కి డిస్టిలరీస్ నుంచి లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ చేశారా అంటే చేశామని చెబుతారు. అలాగే రిటైలర్స్కి పంపారా. తర్వాత గవర్నమెంట్ పారదర్శకంగా నడిపిందని చెబుతున్నాడు కదా ఆయన. గవర్నమెంట్ కనుక పారదర్శకంగానే నడిపితే అంతకుముందు పారదర్శకంగా ఉన్న తెలుగుదేశం ఏర్పాటు చేసిన వ్యవస్థను సమూలంగా తీసేసి అంతా ఆన్లైన్ నుంచి తీసేసి నగదు ద్వారానే ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? తర్వాత IMFL, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆ బ్రాండ్లు సప్లై అవుతుంటే ఆ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు సప్లై అవ్వలేదు? వాళ్ళు మీరు అడిగినంత కమిషన్ ఇవ్వలేదనే కదా. అందులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళ కంపెనీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన ఒంగోలు ఎంపీ, ఆయన మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటరు. ఆయన ప్రోడక్ట్స్ మిగిలిన సౌత్ ఇండియా అంతా అన్ని రాష్ట్రాల్లోనూ అమ్ముకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంపీ అయి ఉండి కూడా ఆయన ఎందుకు అమ్ముకోలేకపోయాడు? తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టమని పురమాయిస్తే నేను తిట్టనన్నాడు కదా. అట్లా వీళ్ళు వ్యక్తిగతంగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఆరాట ప్రతిపక్షానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడమని ప్రోత్సహించిన వ్యక్తులు వీళ్ళు. అట్లాగే సోషల్ మీడియాలో భార్గవ్ గారు బాగా రెచ్చిపోయి ప్రవర్తించాడు. తర్వాత ఇప్పుడు దాకా తెలియని అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ ఆర్థిక బిజినెస్లో కూడా ఉన్నారు అనేది ఇప్పుడు బయటపడటంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాలో తెలియక, అంతకుముందు కూడా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, మీకు దమ్ముంటే మాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వమంటే, దమ్ముంటే ఇచ్చేది ఏంటి? ప్రతిపక్ష నాయకుడు దమ్ముంటే తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చెయ్యి, నువ్వు ఛాంపియన్షిప్ అందుకో. నువ్వు వెయిట్ చేయకుండా వెనకబడిపోయి నాకు కూడా ఛాంపియన్షిప్ ఇవ్వమంటే ఎట్టా ఇస్తారు? నువ్వు ఎత్తలేకపోయావు కదా, నేను నడువిరిగిపోయింది, వెనకబడ్డావు, ఎత్తినాడికి ఇస్తారు. ఇప్పుడు ఆ రోజు నా అమ్మాయి, మన తెలుగు పిల్ల వెయిట్ లిఫ్టర్ పేరేంటి, కరణం మల్లేశ్వరి, ఆమె అక్కడ ఒలింపిక్స్ లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చింది కానీ వెనకబడి తెచ్చుకోలేదు కదా. అది ఎంత ఇదిగా ఉందో, ఆశాస్పదంగా ఉందో. ఇప్పుడు ఈ బయటపడిన సాక్ష్యాధారాలతో బయటపడిన అంశాలని సిట్ అధికారులు క్రియేట్ చేస్తున్నారు, దొంగ కేసులు పెడుతున్నారంటే సిట్ అధికారుల మీద పెట్టు. అది మా అబ్బాయికి సంబంధించిన కంపెనీ కాదు, అందులో మా వాడికి షేర్ లేదు, ఏం లేదు, అవన్నీ నకిలీ పత్రాలని తను పెట్టొచ్చు కదా. హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు హైకోర్టుకే పిలిపిస్తారు, తీసుకురండి మీరు పట్టుకున్న పత్రాలు నకిలీ అంటున్నారు అన్నప్పుడు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు కూడా చూస్తారు కదా, వాళ్ళ మీద శిక్ష పడుతుంది. సిట్ అధికారులకి ఏం అవసరం? ఇప్పుడు అవన్నీ దొరుకుతాయని వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళింది మోహిత్ రెడ్డిను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశాల గురించి వెళ్ళారు. అక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ డెన్నల్లో అనేక ఎలుకలు బయటపడినాయి. వీళ్ళు వెళ్ళిన ఎలుక ఒక్క ఎలుక కోసం అక్కడ ఒక డజన్ ఎలుకలు ఉన్నాయి. అది ఆడ తప్ప? ఇప్పుడు ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఆ ఎలుకల డెన్లో ఈయన ఎందుకున్నాడు భార్గవ్? నువ్వు ఎంత ఫెయిర్ మనిషి అయితే నువ్వు బాగా బహిరంగ ప్రపంచంలో ఉండాలి తప్ప అట్లాంటి నకిలీ కంపెనీలు, బోగస్ కంపెనీలు, లేకపోతే వీటిల్లో బ్రీఫ్ కేస్ కంపెనీల్లో ఎందుకు అతని పేరు ఉంటుంది? అతను అలాంటి కార్యక్రమాల్లో లేకపోతే. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. మొన్నే ఆయన అబాస్పాలయ్యాడు. తర్వాత ఆయన చెప్పిన సలహాలన్నీ వినే జగన్మోహన్ రెడ్డి ఈ దుస్థితికి వచ్చాడని పార్టీలోను నాయకుల్లోనూ కూడా అభిప్రాయం ఉంది. అసలు దూరంగా పెట్టమని కూడా చెప్పిన తర్వాత కూడా ఇక
గతి లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీళ్ళకి సంబంధించిన లొసుకులు బయటపడితే వేరే సిట్ అధికారుల మీద పడి ఏడవటం అంటే వాటిని నిజంగా గనక ఆయన అట్లాంటి అభిప్రాయం లేకపోతే అనుమానాలు ఉంటే సిట్టుని బయటకు లాగొచ్చు. సిట్ కేవలం ఇట్లాంటి దొంగ పత్రాలు సృష్టించి మా అబ్బాయిని బయటకు తీసుకొచ్చింది అన్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు కూడా సమీక్షిస్తాయి భార్గవ రెడ్డికి సంబంధం ఉందా లేదా ఆ కంపెనీలో. ఇతను ఇవాళ డేటెడ్ కంపెనీస్ కాదు ఇవి, కనీసం ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు ఆ బిజినెస్లో ఉన్నారు, చేసుకున్నారు, అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక పూర్తి అయిపోయినాయి కదా మన వ్యాపారాలు మన వ్యవహారాలు, ఇక ఇటు జోలికి ఎవడొస్తాడనే ఒక నిర్లిప్త దూరంలో ఉండబట్టి దొరికినాయి. కానీ లేకపోతే ఇప్పటికి చాలా ఆధారాలని కనపడకుండా తగలబెట్టేశారని చెప్తున్నారు. కాబట్టి అనుకోకుండా దొరికినాయి అంతే. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, అతను మాట్లాడే మాటలు భార్గవ రెడ్డి నిస్వరూపం కానీ, లేకపోతే మోహిత్ రెడ్డి గురించి కానీ, లేకపోతే అతను ప్రద్యుమ్న గురించి కానీ, ఇవన్నీ బహిరంగంగా అనేక కుంభకోణాల్లో వీళ్ళు ఉన్నారు. 39వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు భార్గవ రెడ్డిని కూడా ఏ నిందితుడిగా ఎన్నో నంబర్ ఇస్తారో మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.